హాయ్ అండి, వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు బిర్యానీ మసాలా తయారు చేస్తున్నానండి. నేను ఒక 4-5 కేజీలకి చెప్తున్నానండి కొలత. దాన్ని బట్టి మీరు ఎన్ని కేజీలు చేసుకుంటారో దాన్ని బట్టి చేసుకోండి. ఇంకా పెంచుకొని చేసుకోండి, లేకపోతే తగ్గించుకుని చేసుకోవచ్చండి. నల్ల యాలకులు తీసుకున్నానండి 2. మరాఠీ మొగ్గలు చిన్నవి కాబట్టి 10 తీసుకున్నానండి, బాగా చిన్నగా ఉన్నాయని. మీకు పెద్దవిగా ఉంటే ఒక 5-6 తీసుకోండి, సరిపోతాయి. దాల్చిన చెక్క 2 ఇంచులు తీసుకున్నానండి. అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటానండి. అంటే బాగా పలుచగా ఉందండి, దానికోసమని. బాగా దలసరిగా ఉంటే కనుక 1 ఇంచు ముక్క సరిపోతుందండి. జాజికాయ అండి, అరముక్క. కాయ అవసరం లేదండి, అరముక్క సరిపోద్దండి. మీరు ఎక్కువ మోతాదులో చేసుకోవాలి అనుకుంటున్నారనుకోండి, కాయ తీసేసుకోండి. అనాస పువ్వులండి 4 తీసుకున్నానండి. యాలకులు 10, లవం మొగ్గలు 15, జాపత్రి 2, మిరియాలు 1 స్పూను, ధనియాలు ఒక 4 స్పూన్లు తీసుకున్నానండి. అంటే పావు కప్పు అండి, కప్పుతో కొలుచుకుంటే పావు కప్పు వస్తాయండి. 4 స్పూన్లు మనము స్పూన్లతో కొలుచుకుంటే అండి. సజీరా కూడా 1 స్పూను, జీలకర్ర 2 స్పూన్లు, బిర్యానీ ఆకులు 2 తీసుకుని పెద్దవి అవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. ఓకే అండి. ఇప్పుడు మనం ఇవన్నీ గ్యాస్ మీద పెట్టుకునండి స్లోలో ఒక 10 నిమిషాలు వేపుకోవచ్చండి. చూపిస్తాను మీకు. అదిగోండి, గ్యాస్ మీద నాన్ స్టిక్ పెట్టుకున్నానండి. మీరు నాన్ స్టిక్ పెట్టుకున్నా, మూగుడు పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా బరువుగా ఉన్నది పెట్టుకోవాలండి, దలసరిగా ఉన్నది. ఓకే అండి. నేను కొలతలన్నీ చెప్పాను కదండి మీకు, అవన్నీ అందులో వేసేసుకునండి స్లోలో పెట్టుకుని ఒక 10 నిమిషాలు వేపుకోవచ్చండి. ఓకే అండి. ఇవన్నీ ఇందులో వేసేసుకోండి. తర్వాత ఇవి ఆకులు ముక్కలు కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద వేసుకుందామండి. ఓకే అండి. గ్యాస్ వెలిగించుకుందామండి. సిమ్లోనే పెట్టుకోవాలండి, హైలో పెట్టకూడదు అండి. మధ్య మధ్యన తిప్పుకుంటూ వేపుకోవాలండి. నూనె ఏమీ అవసరం ఉండదండి దీనికి. నూనె గట్ట ఏమీ వేసుకోక్కర్లేదండి. మనం వేపుకునే దాంట్లోనే మసాలా స్మెల్ అన్నది, దాని టేస్ట్ అన్నది వస్తుంది అన్నమాట అండి. మనం స్లోగా వేపుకున్నాం అనుకోండి, స్మెల్ వచ్చేంత వరకు అది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకే అండి. ఈ బిర్యానీ మసాలా నాన్ వెజ్ కూరల్లో వేసుకోవచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. బిర్యానీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. మనం షాప్లోంచి తెచ్చుకున్నదైతే దీనికి ఒక్క మూలకు కూడా పనిచేయదండి మనం చేసుకున్న బిర్యానీ మసాలాకి. ఇలా అప్పుడప్పుడు తిప్పుకుంటూ సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలండి. అలా 10 నిమిషాలు వేపుకోవాలండి. 10 నిమిషాల లోపు అయినా వేగిపోతుందండి. 10 నిమిషాలు ఉంచుకున్నాం అనుకో సిమ్లో, కంపల్సరీ ఇంకా డౌట్ ఉండదన్నమాట అండి, బాగా వేగిపోతుంది. అదిగోండి 10 నిమిషాలు అయిపోయింది, వేగిపోయినాయండి. మంచి బాగా స్మెల్ కూడా బాగా వస్తున్నాయి చూడండి. ఇవ్వండి వేగిపోయినాయి, చూసారా ఇలా పొడిమి అయిపోయిందండి. అలా పొడిమి అయిపోవాలండి వేగిపోయినాయి అని తెలియాలంటే మనకి. ఓకే అండి. ఇది పక్కన పెట్టేసుకుందామండి. చల్లారేక మిక్సీ పట్టుకోవచ్చండి. మిక్సీ జార్ కడుక్కుని ఎండలో పెట్టుకోండి, అసలు చెమ్మ లేకపోకుండా అండి. చెమ్మ లేకపోకుండా ఆడుకోవాలండి. అలాగైతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. చెమ్మ తగిలిందంటే బూచి వచ్చేస్తుంది అన్నమాట అండి. అదిగోండి బిర్యానీ మసాలా చూసారా ఎంత బాగుందోనండి. ఇలా స్లోగా వేపుకుని అది మిక్సీ పట్టుకుని ఇలా మెత్తగా, బాగా మెత్తగా కాకపోకుండా కొంచెం బరగ్గానండి, కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే బిర్యానీ మసాలా బాగా మెత్తగా ఆడకూడదండి. ఓకే అండి. అలా ఆడుకునండి. అప్పుడు మనము ఇట్లా టైట్గా మూత ఉన్న బాక్స్ తీసుకునండి. గాజుదైనా పర్వాలేదు, ప్లాస్టిక్దైనా పర్వాలేదండి, ఏదైనా పర్వాలేదు. ఎయిర్ టైట్ బాక్స్ తీసుకోవాలండి. ఓకే అండి. తీసుకుని ఈ పొడిమంత ఇందులో వేసేసుకునండి. మనం మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా 3 నెలలైనా 4 నెలలైనా ఎన్ని నెలలైనా సరే నిలవ ఉంటుందండి, పోవడం అన్నది ఉండదండి అసలు. ఓకే అండి. మీకు ఎంత మసాలా అయితే అవసరమో అంత మసాలా ఆడుకోండి. చూసినప్పుడు మనకి తక్కువగానే ఉంటుందండి అవి వేపుకున్నప్పుడు, కానీ ఆడుకున్న తర్వాత ఎక్కువ మసాలా అవుతుందండి. అందుకే చూసుకుని ఎంత అయితే అవసరమో అంతే ఆడుకోండి. తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవచ్చండి, పెద్ద కష్టమేమీ కాదు కదండి. ఓకే అండి. చూసారా, నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.